నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మోదీ గారితోని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం గురించి అయితే తను ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ 4% గురించి అయితే తను ఎక్కడ మాట్లాడడం జరగట్లేదు. అసలు ఎందుకు మాట్లాడట్లేదు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మోదీ గారితో ఉన్న బంధం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ముస్లిం రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం ఎందుకు తను మాట్లాడలేకపోతున్నారు? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ ముస్లిం రిజర్వేషన్ల మీద ఈ మధ్య రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 4% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ రద్దు చేస్తానంటుంది. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన దీని గురించి చెప్పాలని చెప్పి నిలదీస్తున్నారు ఆయన. అలాంటప్పుడు ఈయన స్టాండ్ ఏంటి అనేది కూడా చెప్పాలి. అవును. ఎందుకు అదే నరేంద్ర మోడీ తోటి, అదే బీజేపీ తోటి ఇండైరెక్ట్గా సంబంధాలని నడుపుతున్నారు. ఆ బంధాన్ని కూడా ఆయన ధృవీకరిస్తున్నారు. నరేంద్ర మోడీ తోటి రాజకీయాలకి అతీతమైనటువంటి బంధం ఉందని చెప్పి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రీసెంట్గా కూడా ఏం చెప్పారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి అవసరమయ్యేలా కేంద్రంలో కనుక ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎన్డీఏకి మద్దతు ఇస్తాను అని చెప్పారు. ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాలు ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ జరగకుండా నేను ఒత్తిడి తీసుకొస్తానని చెప్పాడు. అంటే ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకోవడానికి పోస్ట్ ఎలక్షన్స్లో ఆయన రెడీ అవుతున్నారు అనేది క్లారిటీ ఉంది. ప్లస్ ఇప్పుడు ఇండైరెక్ట్గా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ట్రావెల్ అవుతున్నారు ఎన్డీఏ తోటి, నరేంద్ర మోడీ తోటి. పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట అనేక సందర్భాల్లో సపోర్ట్ చేశారు. ఇప్పుడు ముస్లింలు వ్యతిరేకిస్తుంది ఏంది? ఉమ్మడి పౌరసత్వం, సిఏఏ. ఉమ్మడి పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి స్మృతి అనేది, ఉమ్మడి పౌరసత్వం అనేది ఆల్రెడీ బిల్లు చేశారు, చట్టంలోకి వచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మద్దతు పలికింది ఎవరు? ముస్లింలు వ్యతిరేకిస్తున్నటువంటి సిఏఏ బిల్లుకి మద్దతు పలికింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది కదా, డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కానీ పార్లమెంటు వేదికగా. దాన్ని బీజేపీ అమలు చేస్తుంటే దాన్ని కోఆపరేట్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నట్టు ఆ బిల్లుకి సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు 4% ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి రద్దు చేస్తాను అని అంటే ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా ఆయన చెప్పాలి కదా. ఆయన కూడా భాగస్వామిగా ఉన్నాడు ఎన్డీఏలో ఇండైరెక్ట్గా భాగస్వామి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని అడిగినా కానీ చెప్తారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటే కూడా నరేంద్ర మోడీ దగ్గర బలమైనటువంటి బంధం ఏర్పాటు చేసుకున్నటువంటి లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఆ మధ్యకాలంలో త్రిపుల రఘురామకృష్ణరాజు కూడా చెప్పాడు కదా, ఆల్రెడీ నర్సాపురం టికెట్ ఎందుకు రాలేదని అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే రాలేదని అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బలం ఉంది నరేంద్ర మోడీ దగ్గర అనేది అందరికీ అర్థమైంది కదా. ప్లస్ నరేంద్ర మోడీని కాదని నేనేం చేయలేం అని చెప్పి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని నేను నరేంద్ర మోడీకి చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్లస్ ఆయన ఏం చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను నరేంద్ర మోడీతోటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పేంటి? చంద్రబాబు నాయుడు బంధాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పొత్తు పెట్టుకున్నానని చెప్తున్నప్పుడు తప్పు లేనిది, నేను ముఖ్యమంత్రిగా నేను నరేంద్ర మోడీతోటి బంధాన్ని కొనసాగించడంలో తప్పేంటి అనేది ఇటీవల కాలంలో ఒక ప్రైవేటు జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. రాజ్దీప్ సర్దేశాయ్ ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పారు, నేను నరేంద్ర మోడీతో బంధాన్ని కొనసాగించడంలో తప్పేంటి, ఏం తప్పు ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. బంధాన్ని కొనసాగించడం ఎలాంటి తప్పు లేదు, ఖచ్చితంగా సత్సంబంధాలు ఉండాల్సిందే, కేంద్రానికి రాష్ట్రానికి ఉండాల్సిందే, దాంట్లో ఎలాంటి తప్పు పట్టడానికి అవసరం లేదు, ఫెడరల్ సిస్టంలో అది అనివార్యం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీతో ఉందని చెప్పి చెప్తున్నాడు కదా. ఈయన కొనసాగిస్తుంది నరేంద్ర మోడీతో బంధమా లేదంటే ప్రధానమంత్రితో బంధమా అనేది ఒకటి తేలాలి. సో ఆయన నరేంద్ర మోడీతో బంధాన్ని కొనసాగిస్తున్నాడని చెప్తున్నాడు పదే. అలాంటప్పుడు నరేంద్ర మోడీ అండ్ టీం ఎవరైతే ఉన్నారో అమిత్ షా వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తున్నారు, 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము మాకు అధికారం ఇస్తే అని చెప్పి చెబుతున్నారు. క్లియర్గా చెప్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అదే ప్రచారం చేస్తున్నారు. మరి దానికి మద్దతు పలుకుతాడా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయాలి. కానీ ఆయన స్టాండ్ ఏందో చెప్పకుండా పార్లమెంటు వేదికగానేమో ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు తీసుకొస్తుంటేనేమో మద్దతు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి.
అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏమో ముస్లింలకు 4% రిజర్వేషన్ విషయంలో ఏం చెప్తారని చెప్పి అడుగుతాడు మళ్ళా ఎవరిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని. మరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నాను, నరేంద్ర మోడీతో బంధం కొనసాగిస్తున్నా అంటే అర్థం ఏంటి? నరేంద్ర మోడీ పాలసీలకి ఓకే చెప్పినట్టే కదా, ఆయనతో ట్రావెల్ అవుతున్నాడంటే ఓకే చెప్పినట్టే కదా. అంటే 4% ముస్లింల రిజర్వేషన్లకి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమైనట్టే కదా, ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా ఆయన. అంటే నరేంద్ర మోడీతో ట్రావెల్ అవుతాను, నాకు బంధం కొనసాగిస్తాను అన్నప్పుడు ఆయన విధానాలు ఈయన కూడా ఒప్పుకున్నట్టే కదా. ఆ విషయంలో ముందు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలి. ప్లస్ అసలు 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏతో ట్రావెల్ అవుతున్నారు అనేక సందర్భాల్లో. లాస్ట్కి వ్యవసాయ బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఓటేసావు కదా వ్యతిరేకంగా, మద్దతు పలికారు కదా, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్ గా ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థులకి ఓటేశారు కదా, ఓటేసి ట్రావెల్ అయ్యారు కదా వాళ్ళతోటి. సో అలాంటప్పుడు నువ్వు ఎన్డీఏలో భాగస్వామి కాదని చెప్పి ఎలా అనగలం? అనలేం కదా. నువ్వు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భాగస్వామి అయితే ఇండైరెక్ట్గా నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావా లేదా? ఆ విషయం చెప్పాలి కదా. ఇండైరెక్ట్గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను, ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో కూడా నేను రిలేషన్ మెయింటైన్ చేస్తానని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ పాలసీల్ని ఒప్పుకున్నట్టే కదా ఈయన కూడా. సో అలాంటప్పుడు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది? సో కాబట్టి ఫస్ట్ ఆయన చెప్పాలి, ముస్లిం రిజర్వేషన్ని అమలు చేస్తారా వద్దా, కావాలా అనేది ఆయన చెప్పాలి ఫస్ట్. రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ని ముస్లింలకు ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని కంటిన్యూ చేస్తాను రాష్ట్రంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దానికి ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎన్డీఏలో భాగస్వామి ఉండి ఇది ఎలా కంటిన్యూ చేస్తావు అంటున్నాడు. రాష్ట్రంలో కంటిన్యూ చేయడానికి తప్పే ఉంది, రాష్ట్రంలో కంటిన్యూ చేస్తారని చెప్పి చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ప్లస్ కంటిన్యూ చేస్తాను, ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి అడ్వకేట్స్ని పెట్టి దాని మీద నేను సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపిస్తానని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా. అలాంటప్పుడు నువ్వు ఏదో స్టాండ్ చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి కూడా. మరి 4% రిజర్వేషన్ అమలు చేస్తావా మోడీని కాదని, లేదా ఎన్డీఏని కాదని? దాని మీద అయితే ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా. రాజకీయంగా ఒక మాట మాట్లాడేటప్పుడు అది రిప్లికేషన్స్ తన వైపు కూడా ఎలా వస్తాయి అని చెప్పి ఆలోచించాలి. ఒకవైపు మోడీతోటి, అమిత్ షా తోటి ట్రావెల్ అవుతూ, బీజేపీతో ట్రావెల్ అవుతూ బీజేపీ విధానాలని నువ్వు వ్యతిరేకించినప్పుడు అవతల వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పార్టీలన్నీ కూడా బీజేపీ గొడుగు కింద ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆడొచ్చేటువంటి 25 ఎంపీలకి మొత్తం తనయ్య అని చెప్పి మోడీ భావిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ విధానాలు కూడా వీళ్ళిద్దరు అమలు చేస్తారని కదా. వాళ్ళిద్దరు అమలు చేస్తారా, లేదంటే రాష్ట్రంలో వాళ్ళు లైజనింగ్ చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, లేదంటే ముస్లింల ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ రిజర్వేషన్ని మరో రూపంలో అమలు చేస్తారా, లేదంటే డైరెక్ట్ అమలు చేస్తారా అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఇష్టం. కానీ ఓవరాల్ గా పాలసీలకు సంబంధించి తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ తోటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే కాదు, ఈయన కూడా ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఈయన కూడా రిజర్వేషన్ గురించి క్లారిటీ ఇవ్వాలి. సో ముస్లిం ఓట్ బ్యాంక్ కేవలం ఓట్ బ్యాంక్ దృష్టిలో చూడకుండా క్లియర్ కట్ ఒక స్టాండ్ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఫస్ట్. ఆ తర్వాత మిగతా వాళ్ళు ప్రశ్నించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.